హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళది సారీ ఫంక్షన్ ఉంటే దానికైతే అటెండ్ అవ్వాలని అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. అక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇది ఎక్కడ ఉంది అంటే మన నాగోల్ దగ్గర మెట్రో స్టేషన్ పక్కనే మెట్రో స్టేషన్ పక్కనే ఉందండి. రోడ్డు పైనే ఎస్విఎం గ్రాండ్ హోటల్ అండి. ఇది హోటల్లో మా ఫ్రెండ్స్ వాళ్ళైతే వాళ్ళ ఫంక్షన్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడైతే బయట అయితే డెకరేషన్ అయితే యావరేజ్గానే ఉంది, పెద్దగా అది అయితే లేదు. సరే, మనం లోపలికి వెళ్తే ఎలా ఉందో ఈ హోటల్ ఒకసారి అయితే మీకైతే వ్యూ చూపిస్తున్నాను. ఈ హోటల్ అయితే చాలా పెద్దగా ఉందండి. చాలా అసలు ఎంత హైట్లో ఉంది అంటే 4 ఫ్లోర్లు అంట అండి. 4 ఉన్నాయో మరి 5 ఉన్నాయో. మా ఫ్రెండ్ వాళ్ళది అయితే 4th ఫ్లోర్ అనమాట ఫంక్షన్. అక్కడికైతే మనం ఎంటర్ అయిపోదాం ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పండి. ఎంట్రన్స్ అప్పుడు తీయాలి కదా, పెట్టుకోండి. ఫోన్ మెయింటైన్ చేస్తుంది, 10 మందిని కూడా పట్టుకట్టు చేస్తుంది. అవును, ఈ ఫోన్ అంటే లాంగ్ కర్ర పట్టుకుంటే అందరు. మా ఫ్రెండ్స్తో కాన్వర్జేషన్ ఏంటంటే మిగతా వాళ్ళు రాని వాళ్ళు అయితే మమ్మల్ని తిట్టుకుంటారు అని అయితే మా ఫ్రెండ్ అంటున్నది. ఇంకొకటి ఏంటంటే నీ ఫోన్లో అయితే మొత్తం కవర్ అవ్వట్లేదు, అసలు చాలా వరకు సగం వస్తుంది, నీ ఫోన్లో వీడియో అయితే మొత్తం కవర్ అవ్వట్లేదు అని అంటుంది. అవును, అది నాకు కూడా చాలా ఇబ్బంది ఉందని నేను చెప్తున్నాను అనమాట. ఫస్ట్ మనకు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, వినాయకుడికి పూజ చేసి ఈడైతే ఇలా ఉందన్నమాట. ఇవైతే క్రిస్టల్వి చాలా బాగున్నాయి, వీడియోలో అయితే అంత షైనింగ్ అనిపించలేదు. ఇక్కడ అయితే రిసెప్షన్ అయితే ఇలా ఉంది. ఇగో ఇక్కడ నుండి అయితే ఆరో మార్క్ మనకు చూపిస్తుంది కదా, అక్కడ నుండి లిఫ్ట్ ఉందండి. లిఫ్ట్లో నుండి మనం అయితే వెళ్ళాలి. మనం వచ్చింది అయితే ఇదే ఫంక్షన్కి, సారీ ఫంక్షను. ఈ ఫంక్షన్కి అయితే మనం అటెండ్ కాబోతున్నాం అనమాట. మనకు ఎంట్రన్స్ ఎట్లుందంటే ఇక్కడ ఆరో మార్క్ చూపిస్తున్నారు కదా, పక్కనే లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ నుండి మనం 4th ఫ్లోర్కి అయితే వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా, ఎస్విఎం హోటల్ అయితే చాలా పెద్దగా ఉందండి. చాలా చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోతలేవు, అంత పెద్దగా ఉంది. మనమైతే ఇప్పుడు 4th ఫ్లోర్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. 4th ఫ్లోర్లో అయితే ఇంకా ఫంక్షన్ అయితే ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడే ఎంట్రన్స్ సాంగ్ వేస్తున్నారనమాట. వీళ్ళు ఈవెంట్ అమ్మాయిలు చాలా డెకరేటివ్గా అయితే రెడీ అయ్యారనమాట. వీళ్ళు ఇప్పుడు ఎంట్రన్స్ సాంగ్కి అయితే డ్యాన్స్లు అయితే వేస్తారు. చాలా బాగున్నారు, వాళ్ళైతే కలర్ఫుల్గా ఉన్నారు. కాకపోతే వీడియోలో అయితే డల్గానే కనిపిస్తున్నారు. రియల్గా చూస్తే అయితే చాలా మేకప్ వేశారు, చాలా జ్యువెలరీ వేశారు, చాలా కలర్ఫుల్గా బ్లూ అండ్ గ్రీన్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది రియాలిటీగా అయితే. మేమైతే ఇలా అందరిని అయితే కవర్ చేసే ప్రయత్నం అయితే చేశాను ఫ్రెండ్స్. మొత్తము ఫంక్షన్ అయితే నేను తీయలేకపోయాను, అసలుకి ఫుడ్ కూడా తినేటప్పుడు అయితే తీయలేకపోయాను. జస్ట్ మనకు ఏమేమి వీలైందో అదైతే చూపించాను అనమాట. ఇంకా లెంత్ ఎక్కువ అవుతుంది కదా, ఇంకా మొత్తం చూపిస్తే కూడా ఇంకా నాకు వీలైనంత వరకు నేనైతే మీకు షేర్ చేశాను ఫ్రెండ్స్. వీళ్ళైతే హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్, మీరు కూడా హాయ్ చెప్పండి వాళ్ళకి, కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ వాళ్ళకి, వాళ్ళ గురించి అయితే మీరైతే కామెంట్ చేయండి. వీళ్ళైతే హాయ్ చెప్పారు, అది తీయలేదు. నేను ఫస్ట్ హాయ్ చెప్పాక తర్వాత వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు సారీ నింపడానికైతే ఏమేమైతే తెచ్చిరో అవన్నీ పట్టుకొని అయితే వాళ్ళైతే వెల్కమ్ సాంగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. అదైతే ఒకసారి అయితే వీడియో తీయడానికి అయితే నేను ప్రయత్నిస్తున్నాను. నాకంటే ముందైతే వాళ్ళైతే చాలామంది ఉన్నారండి ఫోన్లు పట్టుకొని. వీడియోలు అయితే వీడియోగ్రాఫర్ పక్కనే ఉన్నాడు. ఇంకా లేడీస్ అయితే చాలామంది వచ్చేసారు. చాలామంది వచ్చేసి అందరూ వీడియోలు పట్టుకొని అయితే వీడియోలు తీసుకుంటున్నారు. ఇంకా నేను అందులో అయితే నేను తీయలేకపోయాను. ఇప్పుడైతే మనకు ఇన్ని టైప్ ఆఫ్స్ సారీ ఫంక్షన్లో అయితే ఇన్ని టైప్ ఆఫ్స్ పిండి వంటలు అండి, పిండి వంటలు, స్వీట్స్ అని అవన్నీ బుట్టలు పట్టుకొని మనకి అయితే ఇట్లా వెల్కమ్ సాంగ్ అయితే మనకైతే చూపిస్తున్నారనమాట. ఈ విధంగా ఇవన్నీ సారీ నింపడానికండి ఈ వంటలన్నీ. ఇప్పుడు ఇక్కడ ఒక బుట్ట చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదైతే చూసారు కదా, ఇందులో బ్యాంగిల్స్, ఫ్లవర్స్ అవన్నీ ఇదొకటి అనమాట. ఇదొక టైప్ ఆఫ్ బుట్ట. అయితే అలా రకరకాలుగా స్వీట్స్ అండ్ పిండి వంటలు చాలా ఉన్నాయి. ఇవైతే ఇలా జంతికలు కానీ ఇంకా
స్వీట్స్ బాదుషా ఇట్లా అన్నమాట. ఇగో ఇవి గవ్వలు, ఇదైతే అరిసెలు అనమాట. ఇలా చాలా రకాలుగా పిండి వంటలు అయితే చేసుకొచ్చారనమాట. ఇవన్నీ వచ్చేసి స్టేజ్ పైన పెట్టేసి మనకైతే స్టేజ్ పైన అమ్మాయికి అయితే ఒళ్ళో నింపుతారు. ఇవన్నీ ఈ రకాలన్నీ ఒళ్ళో నింపుతారనమాట. వడి నింపేటప్పుడు అక్కడ చాలా మంది అయితే నిల్చొని ఉన్నారు. అసలుకి అక్కడికి దగ్గరికి వెళ్ళలేదు నేను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే అమ్మాయిలు అయితే వెల్కమ్ సాంగ్కి డ్యాన్స్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. అక్కడ అసలు వీళ్ళ డ్యాన్స్ ఈ ముందు డ్యాన్స్ వేస్తూ వెళ్తుంటే వెనకాల నుండి అయితే అదైతే వ్రతంలాగా వచ్చేస్తుంది అనమాట. స్టార్ట్ అయిపోయింది డ్యాన్స్. ఫస్ట్ ఇదైతే చందమామ చందమామ అనే సాంగ్కి అయితే వీళ్ళైతే డ్యాన్స్ ఆడుతున్నారు. ఇంకా చూస్తున్నారు కదా లేడీస్, అస్సలు నాకైతే కుదరనివ్వట్లేదండి. చాలామంది లేడీస్ ఇలా వీడియోలు తీసుకుంటున్నారు. అందుకే నేనైతే చాలా తక్కువ తీసాను. మొత్తము అయితే నేను చూపించలేక ఫ్రెండ్స్. ఇలా అయితే ఈ రకంగా అయితే వాళ్ళైతే పికప్ టైల్ అయితే పట్టుకొని అయితే ఈ విధంగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా ఈవెంట్ అయితే చాలా చక్కగా జరిగింది. ఈ ఈవెంట్ వాళ్ళు ఆర్గనైజేషన్ అయితే బాగానే ఉంది. ఇంకా అసలు చాలా బాగుందండి. ఎందుకంటే అన్నీ బాగున్నాయి, అన్ని అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇలా ఫంక్షన్ అయితే చాలా చక్కగా జరిగిందనమాట. ఫంక్షన్ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు ఎంత బాగున్నాయంటే చాలా చక్కగా ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్ అయిందండి. చాలా బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది.
ఫంక్షన్ అయితే జరిగిందండి. నేనైతే అదే వడి నింపేటప్పుడైతే వీడియో తీయలేదు. ఎందుకంటే ఇంకా నాకు ఇబ్బంది అనిపించింది. అందుకని నేను అయితే తీయలేదు. ఎందుకంటే ఇంతమందిలో నేను కొంచెం మొహమాటం అనిపించింది. అందుకనే కొద్దిగా నాకు వీలైనంత వరకు అయితే చూపించానమాట. మేము ఫుడ్ తినేటప్పుడు కూడా నేనైతే చూపించలేదు. ఎందుకంటే ఫుడ్ అందరం ఒకసారి తిన్నాము, ఇంకా వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరనమాట. అందుకని నేను కూడా సెల్ఫీగా తీసుకోలేను కదా వీడియో ఫుడ్ తినేటప్పుడు. అందుకని అయితే నేనైతే మీకు చూపించలేదు. జస్ట్ మనకైతే సరదాగా అనిపించినవి అయితే నేనైతే మీకైతే షేర్ చేశానన్నమాట. మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అయిపోయిందనమాట, ఈవెంట్ అయిపోయింది. మనమైతే బయటకు వచ్చేస్తున్నాము. మళ్ళీ స్టార్టింగ్ అయితే ఎక్కడైతే చూపించానో మళ్ళీ అదే అక్కడ నుండి అయితే మనమైతే బయటకు అయితే వచ్చేస్తున్నాం కదా. దానికోసము ఇంకా అయిపోయింది ఈవెంట్, ఇంకా బయటికి వెళ్ళిపోవడమే అనమాట. చాలా గ్రాండ్గా అయితే జరిగిందనమాట ఈవెంట్ అయితే. సారీ ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా అయితే చేశారు మా ఫ్రెండ్ వాళ్ళు. మేమైతే ఫ్రెండ్స్ అయితే బాగానే హ్యాపీగానే ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగుంది. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసే వాళ్ళము. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాకైతే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ని అయితే రిటర్న్ గిఫ్ట్స్ పట్టుకొని ముందు వెళ్ళిపోకండి, వీడియోకి ఎదురుగా రండి అంటే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. వాళ్ళైతే ఈ విధంగా అయితే బాయ్ చెప్పమంటే అయితే బాయ్ చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మనకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటాను.